వాస్తవంగా 42 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి ఏదైతే బెంగాల్ దగ్గర అంతకుముందు 19 ఎన్నికల్లో 18 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అందుకనే ఏకంగా జాతీయ స్థాయిలో 303 సీట్లు సాధించింది. మొన్నొచ్చేటప్పటికి తృణమూల్ కాంగ్రెస్ 29 గెలుచుకుంది. 13 వీళ్ళు గెలుచుకున్నటువంటి పరిస్థితి బీజేపీ. ఇప్పుడు 29 మంది తృణమూల్ ఎంపీల్లో ముగ్గురు నిన్న మమతా బెనర్జీ పిలిచిన మీటింగ్కి వెళ్ళారు. భారీ ర్యాలీ అని చెప్తే. అలాగే 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 80 మంది ఎమ్మెల్యే ఇంతకుముందు అయితే కనుక 230, 220 మమతా బెనర్జీకి, ఇప్పుడు 207 వీళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు 80 మంది అసెంబ్లీ గెలిస్తే మొన్న 6 మాత్రమే వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు రాలేదు అని మమతా బెనర్జీ క్రాస్ చెక్ చేస్తే అభిషేక్ బెనర్జీ ఉన్నంత వరకు మేము రామంటున్నారట. ఇప్పుడు అలాగని భారతీయ జనతా పార్టీ ఏమన్నా ప్రోత్సహిస్తుందంటే ప్రోత్సహించట్లా. వాళ్ళు వస్తామన్నా తీసుకోవట్లేదు. 2/3 ఎమ్మెల్యేలు 2/3 ఎంపీలు సిద్ధంగా ఉన్నారు, కానీ తీసుకోమని రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో మరి మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టి వాళ్ళందరినీ కలిపి ముందుకు తీసుకెళ్తా, లేదా వాళ్ళు సపరేట్గా ఎంపీలకు ఒక గ్రూప్ నాయకుడు, ఎమ్మెల్యేలకు ఒక గ్రూప్ నాయకుడు అయ్యి బీజేపీతో తెర వెనకాల కథ నడుపుకుంటారో చూడాలి.